రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక సైనిక చర్య ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారతీయ జవాన్ల పేరును తొలిసారిగా అధికారికంగా వెల్లడించారు. ఆర్మీ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో ఆ 6 అమరవీరుల వివరాలను చేర్చారు. వీరిలో భారత ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ ముడ్ మురళీనాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ ఉండగా భారత వైమానిక దళం నుంచి సర్జెంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు. గత 2025 సంవత్సరంలో వివిధ సైనిక చర్యల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల జ్ఞాపకార్థం ఆర్మీ వార్ మెమోరియల్ రూపొందించిన రోల్ ఆఫ్ ఆనర్ జాబితాలో ఈ 6 వీరుల పేర్లను చేర్చారు. సైనిక సాంప్రదాయ ప్రకారం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్లోని స్మారక ఇటుకలపై వీరి పేర్లను త్వరలోనే చెక్కనున్నారు. దేశ రక్షణ కోసం వారు ప్రదర్శించిన అసాధారణ సాహసానికి గాను 2 జవాన్లకు కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్కు మరణాంతరం వీరచక్ర, సర్జెంట్ సురేంద్ర కుమార్కు వాయుసేన మెడళ్లు లభించాయి. జూన్ 8న రాష్ట్రపతి భవన్లో జరిగిన రక్షణ పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ తల్లిదండ్రులకు ఈ వీరచక్ర పురస్కారం అందుకున్నారు. గతేడాది పాకిస్తాన్తో జరిగిన ఈ పోరులో ప్రాణాలు కోల్పోయిన జవాన్లుగా గుర్తింపు పొందిన భారత్ అధికారికంగా వెల్లడించడం ఇదే మొదటిసారి. ఇక గత 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా భీకర వైమానిక, సైనిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, మజ్దిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులతో సహా దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు భారత సైన్యం విజయవంతంగా ముట్టుబెట్టింది. భారత సైన్యం దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరుకున్న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా శాంతి చర్చలు కోరింది. దీంతో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన చర్చల అనంతరం 2025 మే 10 నుంచి సరిహద్దులు, గగనతలంలో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి.